హాయ్ హలో ఈరోజు దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో గ్రీన్ చిల్లీస్ ఒక 2 మినిట్స్ సాతే చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ మొత్తం ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని గార్లిక్ వేసుకోవాలి. కొంచెం జీరా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా సాతే చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు చల్లరడానికి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ తీసుకొని మనం దీంట్లో ఫస్ట్ ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లోనే సాల్ట్, జీలకర్ర, మెంతుల పొడి, నువ్వుల పొడి వేసుకొని క్రష్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోస్ట్ తయారు చేయాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, రెడ్ చిల్లీ, కొంచెం గార్లిక్ క్రష్, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు రెడీ అయిపోయింది దోసకాయ చట్నీ. ఇలాంటి హోమ్ ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.